జయశంకర్ జిల్లా రేకుండ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకులు మైసా రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్, అడ్వకేట్ పొట్ల సుధాకర్, కోలేపాక సాంబయ్య, రెంటాల రఘుపతి, గుర్రం రఘుపతి, గడ్డం నరేష్, మూరై భిక్షపతి, ఆయా గ్రామాల ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు మా ఎంఆర్పీఎస్ నుంచి మా ఏబీసీలు వర్గీకరణ చేసుకున్నందుకు మేము కృష్ణమాదేవి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. మా రేగొండ మండలం నుంచి మా ఎంఆర్పీఎస్ నాయకులం అందరము ఈరోజు కృష్ణమాదేవికు పాలాభిషేకం చేస్తున్నాము. ఆ కృష్ణమాదిగ దయ వలన మాకు వర్గీకరణ వచ్చినందుకు మేము కోటకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ రేగొండ మండలంలో ఉండబడినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులము ఈరోజు మేము సంతోషంగా మేము స్వీట్లు పంచుకుంటూ బాంబులు టపాకులు కాల్చుకుంటూ మాకు ఈ సంతోషాన్ని మేము తట్టుకొని ఈ సంతోషాన్ని మేము వచ్చేస్తున్నాం కాబట్టి మాకు ఇంతటి సంతోషం వచ్చింది కాబట్టి మేము సంతోషంలో ఉన్నాం. ప్రభుత్వాలు మరి దేశవ్యాప్తంగా ఎస్సీలను కుల విభజన చేసి ఎంతమంది అయితే ఉంటారో ఆ విధంగా దరిదాపు 22% ఎస్సీ కులాలు ఉంటాయి కాబట్టి మరి 15% ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా 22% పెంచవలసిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది. అదేవిధంగా మా నాయకుడైనటువంటి కృష్ణమాదిగ నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల నుండి జరిగింది కాబట్టి మరి కృష్ణమాదిగ గారి కృషి ఫలితంగానే పోరాట ఫలితంగానే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఎస్సీలను విభజించిన ఏబీసీలుగా కేటగిరైజేషన్ చేయడం జరిగినది కాబట్టి మరి కృష్ణమాదిగ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మాకు మద్దతు ఇచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కానీ, వివిధ సంఘాలు కానీ, మేధావులు కానీ, కవులు కానీ, కర్షకులు కానీ మరి అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబోయేటువంటి రాజకీయాలలో కానీ, మరి ఉద్యోగాలలో కానీ, సామాజిక ఆర్థికంగా కానీ, కాంట్రాక్టర్లలో కానీ మరి మాదిగలు ఎంత శాతం ఉన్నారో అంత శాతం